సమీపంలో మంటలు చెలరేగాయి. దీంతో 15 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. 3 ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఇప్పటికే కొన్ని గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. స్థానికులను దగ్గరలోని ఒక కాలేజీకు తరలించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈ గ్యాస్ సిలిండర్ పేలడానికి గల కారణాలేంటి? ఇప్పటికి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయా? అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? కృప 3 ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మంటలైతే అదుపులోకి రాలేదు. అయితే గ్యాస్ సిలిండర్లు ఆ ఇళ్లలో నుంచి ఒక్కొక్కటి పేలడంతో అటు ఫైర్ సిబ్బంది కూడా దగ్గరికి వెళ్లేందుకు కొంత భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు దాదాపు ఇప్పటికే 9 గ్యాస్ సిలిండర్ల మేర పేలినట్లయితే కూడా శ్రీనివాస్, అక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎటువంటి గాయం కాలేదు కదా? వాళ్ళని సురక్షిత ప్రాంతాలు కూడా తరలించారంటున్నారు. అదృష్టశాత్తు అక్కడ ఉన్నటువంటి అంటే ప్రమాదం జరిగిన వెంటనే అందరూ కూడా కట్టుబట్టలతో భయాందోళనతో పరుగులు తీయడం జరిగింది. అయితే ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. అయితే పూర్తిగా మొత్తం గుడిసెల ఇళ్ళన్నీ కూడా దాదాపు 15 ఇళ్ళన్నీ కూడా మంట వ్యాపించి పూర్తిగా దగ్ధమైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే సందర్భంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అంటే మంటలను అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అయితే కూడా ఇంకా కొలికి రాలేదు కృప. పోలీస్ స్టేషన్ కు అదే సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతానికి అక్కడ దగ్గరలో ఉన్న కళాశాలకు తరలించడం జరిగింది కృప. ఓకే శ్రీనివాస్.